కరెక్ట్గా ఇంకొక 5 రోజులు జూలై 16వ తారీఖు నాడు నిమిషప్రియకి యెమెన్ దేశ ప్రభుత్వం ఉరిశిక్ష అమలు చేయబోతుంది. ఎన్ని రకాల రిక్వెస్ట్లు చేసినా, ఇండియా నుంచి ఎన్ని రకాల లీగల్ డిస్కషన్స్, హియరింగ్స్ జరిగినా యెమెన్ దేశ ప్రభుత్వం ఏమాత్రం వినలేదు. ఈవెన్ విదేశాంగ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపించిన క్షమాభిక్ష పెట్టలేదు. కనీసం యావజ్జీవ కారాగార శిక్షకైనా మార్చండి అన్న కానీ వింటలేదు. ఆఖరికి ఇరాన్ చెప్తే యెమెన్ దేశం వింటది కదా, ఇరాన్కి మిత్రదేశం, ఇజ్రాయెల్కి శత్రుదేశం కదా అని చెప్పి ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖతో మనకున్న అనుబంధాల ప్రకారంగా మాట్లాడిస్తే ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటు యెమెన్ దేశ ప్రభుత్వంతో డిస్కస్ చేసినా కానీ క్షమాభిక్ష మాత్రం పెట్టలేదు యెమెన్ దేశ ప్రభుత్వం. అసలు నిమిషప్రియ చేసిన అంత దారుణం ఏంటి? ఎందుకు ఒక భారతీయ మహిళకి ఒక అంటే యెమెన్ లాంటి వేరే విదేశాల్లో ఉరిశిక్ష అనేది పడింది? దానికి కారణం ఏంటిది అన్నీ కూడా మనం ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. నిమిషప్రియకి లాస్ట్ ఛాన్స్ ఈ నెల 14వ తారీఖు, అంటే ఎల్లుండి ఉంది, అవతల ఎల్లుండి. ఆ 14వ తారీఖు లాస్ట్ హియరింగ్లో ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గం ద్వారా క్షమాభిక్ష దొరికితే తనకి ఆ మార్గం కూడా ఏంటో చెప్తా, దానికి క్లారిటీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే ఆ లాస్ట్ చివరి అవకాశం దొరికి నిమిషప్రియకి క్షమాభిక్ష దొరికితే చావు నుంచి బయటపడవచ్చు. ఆ తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం చేసే పోరాటం ఎలా ఉంటుందో చూడాలి. ఆల్రెడీ మన దేశపు మహిళని ఒకరిని మనం ఫారిన్ కంట్రీస్లో, అరబ్ కంట్రీస్లో పోగొట్టుకోవడం జరిగింది. ఆమె కూడా ఉరిశిక్ష పడింది. ఈసారి నిమిషప్రియకి తప్పించే ప్రయత్నం చాలా సాయశక్తులు చేస్తున్నారు, కానీ వర్కౌట్ అవ్వట్లేదు. ఇదే సంవత్సరం ఈ ఫిబ్రవరిలోనే షహజాదీ ఖాన్ అనే మన దేశపు మహిళని మనం పోగొట్టుకున్నాం. షహజాదీ ఖాన్ది 4 months బేబీ వ్యాక్సినేషన్ ఓవర్ డోస్ వలన ఏదో చిన్న ప్రాబ్లం వల్ల బేబీ చనిపోతే ఆ బేబీ సిట్టర్గా ఉన్న షహజాదీ ఖాన్కి ఉరిశిక్ష వేయడం జరిగింది. ఆమెని ఫిబ్రవరిలో ఉరిదీశారు. ఫిబ్రవరి 15, 2025 రోజు ఉరిదీశారు. మనం పోరాడలేకపోయినాం, కానీ నిమిషప్రియ కేసులో గట్టిగా పోరాడుతున్నాం. ఇప్పుడు నిమిషప్రియ స్టోరీ ఏందో చూద్దాం. నిమిషప్రియ కేరళలో పాలక్కాడ్ అనే ఏరియాకి సంబంధించిన వ్యక్తి. నిమిషప్రియ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళ అమ్మ ఇళ్లల్లో పాచి పని చేసి పిల్లల్ని పెంచింది. సో అమ్మ కష్టం చూడలేక తొందరగా నర్సింగ్ కంప్లీట్ చేసుకుని, నర్సింగ్ కంప్లీట్ అయిన వెంటనే 19 years ఏజ్లో 2008లో తనకు 19 years ఏజ్. ఆ ఏజ్లో తను యెమెన్ దేశానికి పోయింది. కేరళలో చాలామంది, తెలంగాణలో కదా చాలామంది గల్ఫ్ కంట్రీస్కి పోతారు, దుబాయ్, బొంబాయి అని మొన్న పెట్టిన వీడియోలో డిస్కస్ చేసినాం కదా. లైక్ దట్ కేరళలో కూడా చాలామంది గల్ఫ్ కంట్రీస్కి పోతూ ఉంటారు. అక్కడికి పోతే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి, దాంతోపాటు జీతాలు ఎక్కువ ఉంటాయి, అండ్ ఈజీగా లైఫ్ సెటిల్ అయిపోవచ్చు అని పోతూ ఉంటారు. అండ్ కేరళ నుంచి నర్సులు ప్రపంచవ్యాప్తంగా పోతూనే ఉంటారు. ఇండియా వ్యాప్తంగా ఎక్కడ నర్సులు ఉన్నా వాళ్ళు కేరళ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. మీకు తెలిసిందే ఆ విషయం. అది ఆనవాయితీగా వస్తున్న ఆచారం. కేరళ వాళ్ళకి గర్ల్స్ అంతా కూడా వర్క్ చేస్తారు. ఖచ్చితంగా వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు. అది కూడా నర్సులు ఎక్కువ మంది ఉంటారు, టీచర్స్ కూడా ఉంటుంటారు. సరే, నర్స్ లాగా యెమెన్ కంట్రీకి పోయింది. యెమెన్ కంట్రీలో 2008 నుంచి దాదాపు 2014 వరకు అక్కడే ఉంది. అఫ్కోర్స్ ఆ తర్వాత కూడా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. యెమెన్ కంట్రీకి 2008లో పోయిన తను 2011-12 మధ్యలో ఇండియాకి మళ్ళీ వచ్చి పెళ్లి చేసుకుని మళ్ళీ యెమెన్ కంట్రీకి భర్తతో పాటుగా పోయింది. పెళ్లి చేసుకుని థామస్ అనే అతన్ని పెళ్లి చేసుకుని భర్తతో పాటు అక్కడికి పోయింది. ఆ తర్వాత ఒక పాప పుట్టిన తర్వాత పాపను చూసుకోవడం కష్టమవుతుంది అన్న పాయింట్ తోటి థామస్, అదే నిమిషప్రియ వాళ్ళ భర్త, తను పాపను తీసుకుని ఇండియాకి వచ్చేసి ఊళ్ళో ఉండడం స్టార్ట్ చేసిండు. అరే, ఎక్కడైనా తల్లితో పాటుగా పాపను తీసుకుని వెళ్తారు, భర్తలు వర్క్ చేసుకుంటూ ఉంటారు అంటే అది మన తెలుగు వాళ్ళ ఆచారం. కానీ కేరళ లాంటి స్టేట్లో, కేరళ లాంటి రాష్ట్రంలో అదేం లేదు. ఆడవాళ్ళే ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. ఎక్కువగా కుటుంబ బాధ్యతల్ని తీసుకోవడంలో, వర్కింగ్ ఉమెన్స్గా ఉండడంలో కేరళ వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఆ ఉద్దేశంతో తన భర్తకి అక్కడ వర్క్, ఎలక్ట్రీషియన్ వర్క్, సో దానికన్నా ఇక్కడ చేసుకున్న బెటర్ అని తను పాపను తీసుకుని ఇండియాకి రావడం, ఆమె అక్కడే ఉండి హాస్పిటల్ పెట్టడానికి ప్లాన్ చేసుకుంది. క్లినిక్ పెట్టడానికి, హాస్పిటల్ కూడా కాదు, క్లినిక్ పెట్టడానికి ట్రై చేసింది. అయితే యెమెన్ దేశం ముస్లిం కంట్రీ, అరబ్ దేశం ముస్లిం కంట్రీ, అక్కడ షరియా చట్టాలు ఉంటాయి. సో ఆ చట్టాల ప్రకారంగా అక్కడ చాలా దేశాలలో కూడా ఒక దేశంలో మనం బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఆ దేశపు పార్ట్నర్ ఉంటేనే మనం బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఉంటుంది అని కొన్ని రూల్స్ ఉంటాయి. సో యెమెన్ దేశంలో ఆ రూల్ ఉంది. కాబట్టి అక్కడ లోకల్లో ఉన్న ఒక పర్సన్ తోటి టైఅప్ అయి పార్ట్నర్షిప్లో బిజినెస్ పెట్టాలని అనుకుంది. బట్టి అక్కడే బట్టల బిజినెస్ చేస్తున్న తలాల్ అబ్దుల్ మెహదీ అనే అతనితో పార్ట్నర్షిప్ కుదుర్చుకొని మాట్లాడుకొని అక్కడ పాలిక్లినిక్ స్టార్ట్ చేసింది. 10 to 14 బెడ్స్ ఉన్న ఒక చిన్న క్లినిక్ ఎస్టాబ్లిష్ చేసుకొని రన్ చేయడం స్టార్ట్ చేసింది. రాను తలాల్తో ఫ్రెండ్షిప్ కూడా బాగానే ఉంది, అండ్ క్లినిక్ కూడా బాగా రన్ అవుతున్న టైంలో ఇండియాలో
వాళ్ళ ఇంటి దగ్గర ఫంక్షన్ ఉంటే తలాల్ని తీసుకుని ఇండియా కూడా తీసుకొచ్చిందంట, అంత క్లోజ్గా ఉండేటోడంట. అయితే ఆ తర్వాత ఇక్కడ కౌంటర్లో ఉన్న డబ్బుల్ని తీసుకోవడం, కంప్లీట్గా లాభాలన్నీ తనే ఉంచుకోవడం, ఈమె పాస్పోర్టు వీసా అన్ని కూడా దగ్గర పెట్టుకొని ఈవెన్ ఎక్కడికి పోనివ్వకుండా చేయడం, ఈ హాస్పిటల్ కింద ఉంటే పైన రూమ్లో బంధించి పెట్టడం, ఇతను ఫిజికల్గా హరాస్ చేయడమే కాకుండా ఇతనికి తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా కూడా ఫిజికల్గా హరాస్ చేయించడం, మెంటల్గా హరాస్ చేయడము, కొట్టడము ఇలాంటివి చేస్తూ ఉండేటోడంట. అక్కడ నుంచి తప్పించుకొని బయటకు రావడానికి ఎంత ప్రయత్నం చేసినా కుదరలేదు. 2014లో ఎస్టాబ్లిష్ అయిన హాస్పిటల్ 2015 వచ్చేసరికి ఇలా అయ్యేసరికి 2016లో తను పోలీస్ స్టేషన్లో పోయి ఏమైనా పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ చేస్తే ఈ హాస్పిటల్ పెట్టడానికి ప్రూఫ్లు పెట్టినప్పుడు కొన్ని ఇల్లీగల్ ప్రూఫ్లు పెట్టారంట. అంటే ఆ తలాల్ అనే వ్యక్తి నిమిషప్రియ ఫోటోల్ని తీసుకొని తన ఫోటోలతో కలిపి మా ఇద్దరికి మ్యారేజ్ అయింది అని చెప్పి సర్టిఫికెట్లు, దొంగ సర్టిఫికెట్స్ క్రియేట్ చేసి ఆ సర్టిఫికెట్స్ తోటి ఈ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది చేసిరంట. యెమెన్ దేశ పోలీసు వాళ్ళు నిమిషప్రియ మీద జరుగుతున్న హరాస్మెంట్స్కి అసలు రెస్పాండ్ కాకుండా కంప్లీట్గా నిన్నే లోపలేస్తాం అనే పాయింట్ మాట్లాడేసరికి భయపడి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఆ హాస్పిటల్లో వచ్చి ఉండాల్సి వచ్చింది. అక్కడ నుంచి బయటకు పోవడానికి లేదు, పాస్పోర్ట్ లేదు, వీసా లేదు, ఎక్కడికి పోలేక చిక్కుకొని పోయి ఉంటే అక్కడ నుంచి ఎంత తప్పించుకుందామని చూస్తే కానీ కుదరలేదంట. 2015-16 మధ్యలో ఈ హరాస్మెంట్లు ఎక్కువైనాయి. కానీ ఆ టైంలో ఆమె రిటర్న్ వద్దామంటే తన పాస్పోర్ట్ వీసా తన దగ్గర పెట్టుకొని ఎక్కడికి పోయేది లేదు, నువ్వు నా వైఫ్వి, నువ్వు ఈయనే ఉండాలి, కావాలంటే సర్టిఫికేట్లు ఉన్నాయి, ఈ దేశం నుంచి ఎటు పోలేవని చెప్పి కొట్టడం, హింసించడం ఇవన్నీ చేసిండు. అండ్ ఇంకోటి ఆ దేశంలో ఉన్న కాన్ఫ్లిక్ట్స్ అంటే విదేశాలకు ఫ్లైట్స్ పోకపోవడము, ఇంటర్నల్గా సంక్షోభం రావడం, ఇంటర్నల్గా యుద్ధ వాతావరణం అంటే అంతర్గత యుద్ధం ఏర్పడడం, హౌతీ దాడులు, దాంతోపాటు ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ చేయబట్టి ఆ దేశం చాలా రోజుల నుంచి సఫర్ అయితేనే ఉంది. అందులో భాగంగా ఆమె ఇటు రావడానికి లేకుండా పోయింది. అయితే 2017కి ఇంకా ఓపిక నశించి ఈ ఫిజికల్ అబ్యూజు, మెంటల్ అబ్యూజు తట్టుకోలేక ఆమె నుంచి బయటపడాలని ఆ పాస్పోర్టు వీసా సంపాదిస్తే బయటపడవచ్చు అని చెప్పి ఆలోచించింది నిమిషప్రియ. అదే హాస్పిటల్లో పనిచేస్తున్న తన తోటి నర్సు, యాక్చువల్లీ ఓనర్గా స్టార్ట్ అయిన తను వర్కర్గా మిగిలిపోయింది ఆ హాస్పిటల్లో. అయితే తన తోటి నర్సు యెమెన్ దేశానికి సంబంధించిన అమ్మాయి హెల్ప్ తీసుకొని ఈ తలాల్ మెహదీ తాగొస్తూ ఉంటాడు కదా, తాగి వచ్చినప్పుడు తాగిన మత్తులో ఉన్నప్పుడే తనకి ఒక మత్తు ఇంజెక్షన్ ఇస్తే తను కళ్ళు తిరిగి పడిపోతాడు. పడిపోగానే మనం వెళ్ళి ఆ పాస్పోర్ట్ వీసా తీసుకొని అక్కడి నుంచి వెళ్ళి బయటపడడానికి ప్లాన్ చేసుకుంది. ఇదంతా డిస్కషన్స్ అన్ని ప్లానింగ్ అంతా రెడీ అయిపోయింది. ఇండియాకి టికెట్ తీసుకోవడానికి ప్రయత్నాలు చేయడం, పాస్పోర్ట్ ఉంటే పంపించేద్దామని చెప్పి కొంతమంది సపోర్ట్ చేయడం ఇవన్నీ జరిగింది. అయితే ఈ రోజు తలాల్ అబ్దుల్ మెహదీ బాగా తాగొచ్చింది చూసి తనకి కెటమైన్ ఇంజెక్షన్ ఇచ్చింది. కెటమైన్ ఇంజెక్షన్ యూజ్డ్ ఫర్ ద జనరల్ అనస్థీషియా, అంటే అది టోటల్గా బాడీకి మత్తించి మత్తు ప్లస్ పెయిన్ రిలీఫ్ ఇస్తుంది. అనస్థీషియా అంటే తెలుసు కదా, మత్తు మందు పోయి అంటే ఆపరేషన్లు చేసే ముందు ఇస్తారు కదా, తన నర్సు కాబట్టి కెటమైన్ ఇస్తే అతను మత్తులో పడి ఉంటాడు, అతను ఏం చేయలేడు, చలనం ఉండదు కదా. ఆ టైంలో మనం హ్యాపీగా ఆ పాస్పోర్ట్ వీసా తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ప్లాన్ చేసుకుంది. చాలా చక్కగా ప్లాన్ చేసుకుంది. కానీ మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే తను తాగొచ్చింది ఏ మందో ఎంత తాగిండో తెలియక తను యూజువల్గా కెటమైన్ ఇచ్చేసింది. కానీ అలా ఇవ్వడంతో తనకి ఓవర్ డోస్ అయింది. ఈ మత్తు ఇంజెక్షన్ ఇదంతా ఓవర్ డోస్ అయ్యి పానిక్ అటాక్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చి స్పాట్లో చనిపోయాడు. తలాల్ అబ్దుల్ మెహదీ చనిపోవడం తనకి మెడకి చుట్టుకున్న ఉరితాడైంది. ఆ దేశ చట్టాల ప్రకారంగా చంపడానికి శిక్షలు 2 అంటే ఎవరైనా చంపితే మనలాగా సవాలక్ష ఉండయి, మానవ హక్కులు ఉండయి, క్షమాభిక్షలు ఉండయి, 14 ఏళ్ళలో 12 ఏళ్ళలో చంపేసిన తర్వాత కూడా హ్యాపీగా బయట తిరగడం, అట్లా జస్ట్ చంపిన తర్వాత 3 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చేసి బెయిల్ మీద తిరగడం ఇట్లాంటివి ఉండేవి. ఇంత ఫ్రీ చట్టాలు ఉండేవి. ముస్లిం దేశాల్లో చట్టాలు చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఒక మనిషిని నువ్వు చంపావు కాబట్టి నీకు 2 రకాల శిక్షలు, ఒకటి ఉరి శిక్ష, రెండోది యావజ్జీవ కారాగార శిక్ష. దట్స్ ఇట్, 2 ఒక మనిషిని నువ్వు చంపినందుకు నీకు వేసే శిక్షలు 2 టైప్స్. చనిపోయినగానే ప్యానిక్ అయిపోయి తనతో పాటు ఉన్న ఇంకొక ఆమె ఉంది కదా, ఇద్దరు కలిసి బాడీని ముక్కలు చేసేసి వాటర్ ట్యాంకులు వేసి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ తనని 2 డేస్లో పట్టుకున్నారు. పట్టుకున్న వెంబటే 2018 వరకు తనని జైల్లో పెట్టడము, పోలీస్ స్టేషన్, జైలు ఇదంతా అయిపోయిన తర్వాత 2018లో కోర్టు తీర్పిచ్చింది. ఉరి శిక్ష ఈమెకి, యావజ్జీవ కారాగార శిక్ష ఈమెకి సపోర్ట్ చేసిన ఆమెకి ఇచ్చారు. ఆమెని యావజ్జీవ కారాగార శిక్ష కంటిన్యూ అవుతుంది. అండ్ ఉరి శిక్ష పడ్డ నిమిషప్రియకి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన ఇండియన్ గవర్నమెంట్ ఆత్మరక్షణ కోసం చేసిన పని కాబట్టి తనకి క్షమాభిక్ష పెట్టాలి అని పోరాటం చేస్తూనే ఉంది. సేవ్ నిమిషప్రియ అనే దాని మీదకి వెళ్ళి పోరాటం జరుగుతూనే ఉంది. 2018లో క్లోజ్ అయిపోయి ఉరిశిక్ష పడ్డ కేసుని 2020లో మన గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని తను ఎట్లయినా ఉరిశిక్ష నుంచి బయటపడేయాలి, కనీసం యావజ్జీవ కారాగార శిక్ష కన్నా మార్పించాలని చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. దీనికి ఒక కమిటీ కూడా ఏర్పడ్డది. ఆ కమిటీ త్రూ బాబుజాన్ అనే ఒక వ్యక్తి దీని మీద ప్రయత్నం చేస్తున్నాడు, సోషల్ యాక్టివిస్ట్. ఇదంతా కంటిన్యూగా జరుగుతున్న ప్రాసెస్ 2017 నుంచి 2018 నుంచి అనుకోండి. ఇంకా 2018లో ఉరిశిక్ష పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి ఎందుకు వచ్చిందంటే జూలై 16వ తారీఖు నాడే
తనకి ఉరి శిక్ష ఖరారైంది. ఆ 16వ తారీఖు నాడు ఉరికి సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ఉరి శిక్ష చేసే ముందు వాళ్ళకి ఫేవరెట్ ఫుడ్స్ ఏంటి, అవి ఏంటి, మీరు సినిమాలలో చూసినట్టుగా అవన్నీ కూడా ఉంటాయి. ఆ ప్రాసెసింగ్లు, తనకి మెడికల్ హెల్త్ అంతా బాగుందా, ఉరి శిక్ష చేసే ఖైదీకి ఆరోగ్యం కూడా బాగుండాలి. సో ఆరోగ్యం బాగుంటేనే ఇస్తారు. సో అన్ని రకాలుగా తన మెంటల్ హెల్త్, తన ఫిజికల్ హెల్త్ అంతా ఎట్లుందనే చెక్కింగ్లు జరుగుతున్నాయి. సో ఆ ప్రాసెస్ అంతా జరుగుతున్న టైంలో ఇప్పుడు వార్తల్లోకి బాగా చక్కర్లు కొడుతుంది. అయితే జూలై 14వ తారీఖు నాడు తనకి చివరి అవకాశం ఒకటి ఉంది. అదేంటంటే, అంటే చాలా రోజుల నుంచి ఈ చివరి అవకాశం కోసం చాలా కష్టపడుతున్నారు, అయినా కుదురుతలేదు. మధ్యలో ఎన్ని ప్రయత్నాలు జరిగినాయి అంటే, ఇండియన్ గవర్నమెంట్ ఇరాన్ గవర్నమెంట్ని బతిలాడింది. ఇరాన్ గవర్నమెంట్ పోయి యెమెన్ గవర్నమెంట్కి చెప్తే వింటుందని వాళ్ళని అడిగితే, వాళ్ళు పోయి యెమెన్ గవర్నమెంట్ని అడిగితే ఒక మనిషిని చంపారు. దేనికోసం ఎందుకోసం పక్కన పెట్టండి, చంపారు కాబట్టి ఖచ్చితంగా ఇది ఉరిశిక్ష అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కింది కోర్టు, పై కోర్టు, సుప్రీంకోర్టు అని ఎక్కడికి పోయినా కానీ అంతటా ఉరిశిక్ష అనే చెప్తున్నారు. ఆఖరికి 2023 నవంబర్లో నిమిషప్రియ జైల్లో నుండే ఆ యెమెన్ దేశ ప్రెసిడెంట్కి క్షమాభిక్ష పెట్టమని ఒక పిటిషన్, ఒక లెటర్ పెట్టుకుంది. ఆ లెటర్ని కూడా తిరస్కరించారు, ఆ పిటిషన్ కూడా తిరస్కరించారు. మిగిలింది ఆఖరిది ఒకే ఒక అవకాశం, అదే బ్లడ్ మనీ. బ్లడ్ మనీ అంటే ఎవరైతే చనిపోయారో వాళ్ళ తరపున బంధువులు ఉంటారు కదా, తల్లి, తండ్రి, వైఫ్, పిల్లలు, వీళ్ళు ఒకవేళ క్షమాభిక్ష పెట్టాలి అనుకుంటే పెట్టచ్చు. వాళ్ళ క్షమాభిక్ష పెడితే ఈమెకి ఉరిశిక్ష రద్దయి యావజ్జీవ కారాగార శిక్షగా మిగులుతుంది. మరి వాళ్ళు మాత్రం ఇప్పటి వరకు అస్సలు ఒప్పుకోవట్లేదు బ్లడ్ మనీ కోసం. యాక్చువల్లీ బ్లడ్ మనీ అంటే ఈ చనిపోయిన వాళ్ళ తరపున వీళ్ళకి క్షమాభిక్ష పెడుతున్నందుకు వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ తీసుకోవచ్చు. అందుకని ఇండియన్ గవర్నమెంట్ ఈ కమిటీ ఏదైతే ఏర్పడ్డదో నిమిషప్రియను కాపాడడానికి ఉన్న కమిటీ, వాళ్ళంతా కలిసి దాదాపు 7 కోట్ల పైన అమౌంట్ని గ్యాదర్ చేశారు. వీళ్ళు ఇట్లా డిస్కషన్స్లో యూట్యూబ్ ద్వారానో అక్కడ ఇక్కడ న్యూస్ స్ప్రెడ్ అయినప్పుడు ఆ కమిటీ డబ్బులు గ్యాదర్ చేయడం మొదలుపెట్టింది. అలా చాలా సంవత్సరాల నుంచి ఈ బ్లడ్ మనీ ఆప్షన్ కోసం డబ్బులు గ్యాదర్ చేసింది. ఆ గ్యాదర్ అయిన డబ్బులు 7 కోట్ల పైన ఉన్నాయి. సో ఈ 7 కోట్లు ఇచ్చి ఈ నిమిషప్రియకి క్షమాభిక్ష పెట్టండి అంటే వాళ్ళేమో నో అంటున్నారు, వాళ్ళు క్షమాభిక్షకి రెడీగా లేరు. ఇక ఉన్న ఆఖరి అవకాశం అదే. ఒకవేళ వాళ్ళు క్షమాభిక్ష పెడితే, లేదు 14వ తారీఖు ఏదైనా మిరాకిల్ జరిగితేనే నిమిషప్రియ బతుకుతుంది, కానీ లేదంటే ఖచ్చితంగా జూలై 16వ తారీఖు నాడు ఉరిశిక్ష అమలు అవుతుంది. సుదూరాలు సముద్రాలు దాటెళ్ళి బతుకు తెరువు కోసం, పొట్టకూటి కోసం వేరే దేశాల్లో పోయి పనిచేస్తున్న చాలామందికి ఎదురవుతున్న పెద్ద పెద్ద సమస్యలు ఇవి. ఇది ఒక నిమిషప్రియ స్టోరీ అని మనం అనుకుంటున్నాం, కానీ బయటపడని నిమిషప్రియలు ఇంకెంతోమంది ఉన్నారు. చాలామంది అక్కడికి పోయిన తర్వాత హరాస్మెంట్లకు గురవుతున్న వాళ్ళు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఇబ్బందిని కూడా అడ్జస్ట్ అయ్యి అక్కడనే ఉండిపోయిన వాళ్ళు, ఆ ఇబ్బందులను తట్టుకోలేక ఏదో రకంగా చనిపోయిన వాళ్ళు ఇంకెంతోమంది ఉన్నారు. ఎదురు తిరిగి ఆత్మరక్షణ కోసం పోరాటం చేసే క్రమంలో ఆ పర్సన్ చనిపోవడంతో ఈమెకు ఉరిశిక్ష పడింది. ఇదంతా బయట ఇప్పుడు కథలుగా మనం మాట్లాడుకుంటున్నాం, కానీ స్టోరీ బయటకు రాని నిమిషప్రియలు, హింసకు గురవుతున్న నిమిషప్రియలు ఈ నిమిషం కూడా ఉండే ఉంటారు. గల్ఫ్కు పోయిన ఎంతోమంది అన్నలు అక్కడ ఒక పనికని తీసుకొని పోయి ఆడ ఇంకేదో పని చేపించి, టార్చర్ చూపించి, నరకం చూపించి, డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి, పాస్పోర్ట్లు దగ్గర పెట్టుకొని, వీసాలు దగ్గర పెట్టుకొని, ఎక్కడికి కదలియకుండా చుక్కలు చూపిస్తున్న ఎన్నో కంపెనీలు ఉన్నాయి. వెట్టి చాకరీ చేపిస్తున్న కంపెనీలు కూడా ఉన్నాయి. ఫుట్పాత్ల మీద, ఫ్లైఓవర్ల కింద అత్తా పత్తా లేకుండా, అసలు ఎందుకు మేము జైల్లో ఉంటున్నామో తెలియకుండా జైల్లో ఉంటున్న ఇండియన్స్ ఎంతోమంది ఉన్నారు. దయచేసి అన్నలు ఏడికి పోయినా జాగ్రత్తగా వర్రి. అక్కలు మీరు ఎక్కడున్నా కానీ 1కి 2 సార్లు సెక్యూరిటీ చెక్ అనేది చాలా చేసుకోరు. ఎందుకంటే కీడించి మేలించమని పెద్దోళ్ళు ఉత్తగానే అనలేదు, వాళ్ళకి పిసలేసి అనలేదు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆలోచించుకోండి. ఇండియాలో బతకొచ్చు, బతకలేము అని చెప్పి ఎక్కడికో పోయిన కాడ సేఫ్టీ అనేది ముఖ్యం. ఖచ్చితంగా ఓ తోడు ఉండాలి. అట్లా పోయి నేను ఏదైనా చేయగలుగుతాను పోయి ఏదో చేద్దామని చూస్తే చుట్టూ మనుషులు ముందు లెక్కలేరు, చాలా గలీజ్ అయిపోతారు. ఇంకా రాను ఇంకా సమాజం ఖరాబ్ అయిపోతుంది. ఓకేనా, జాగ్రత్త, టేక్ కేర్. అండ్ నిమిషప్రియ గారికి న్యాయం జరగాలి, తనకి ఉరిశిక్ష రద్దవ్వాలని కోరుకుందాం. ఎందుకంటే ఆత్మరక్షణ కోసం చేసిన పని అది. అంటే అక్కడి నుంచి ఆ రాక్షస కూపం నుంచి బయటపడాలని చేసిన ప్రయత్నం అది. ఆ ప్రయత్నం ఇంత మెడ కుర్తాడ్లా చుట్టుకుంది. సో ఆ ఉరి క్యాన్సిల్ కావాలని కోరుకుందాం. సరే, ఉంటా.